యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన మత్తయి అండ్ జేమ్స్, మాథ్యూ అండ్ జేమ్స్, యాకోబు, మత్తయి, వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుందాం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 13 నుంచి ఉంటది. అలాగే లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 27 నుంచి ఉంటది. సో చదవండి. మార్కు రాసిన సువార్త గాని, లూకా రాసిన సువార్త గాని. మార్కు 2వ అధ్యాయము 13 నుంచి. మార్కు రాసిన సువార్తలో చదువుతున్నాను. 2వ అధ్యాయం 13వ వచనం. యేసు మళ్ళీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన వారికి ఉపదేశం చేశాడు. ఆయన నడుస్తూ ఉండగా దారిలో అల్ఫాయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్నులు వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, నా వెంట రా అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు. యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు చాలా మంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయన్ని వెంబడిస్తున్నారు. ఓకే, ఇక్కడ లేవి అని రాయబడింది. లేవి అల్ఫయి కుమారుడు లేవి. ఆ లేవియే మత్తయి అన్నమాట. మత్తయికి ఇంకొక పేరు లేవి. అలాగే ఇక్కడ 14వ వచనం, ఆయన నడుస్తూ ఉండగా దారిలో అల్ఫయి కుమారుడు లేవిని చూశాడు. ఓకే, ఈ లేవి ఎవరంటే మాథ్యూ. ఇంకొక అల్ఫయి కుమారుడు మనకి కనిపిస్తాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి చూడండి. సారీ, 10వ అధ్యాయము 13వ వచనం. మత్తయి 10:13. ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్త 10:13. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానం దాని మీదకి వచ్చును. 9:13. మత్తయి 9:9 చదవండి ఒకసారి. యేసు అక్కడ నుండి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించెను. ఓకే, ఇక్కడ సేమ్ ఇక్కడ డైరెక్ట్ గా మాథ్యూ ఏం రాసుకున్నాడంటే తన పేరు రాశాడు మత్తయి అని. ఇక్కడ అల్ఫాయి మార్కులో అల్ఫాయి కుమారుడైన లేవి అని రాశాడు. లూకాలో కూడా అలాగే రాస్తాడు. ఇంకొక చోట మన యాకోబు ఉన్నాడు, ఇంకొక యాకోబు, జేమ్స్. సో ఆయన గురించి కూడా ఏమని ఉంటదంటే అల్ఫయి కుమారుడగు యాకోబు అనే ఉంటది అనమాట. సో వీళ్ళిద్దరు ఎవరంటే కజిన్ బ్రదర్స్ అయి ఉండొచ్చు, లేదా బ్రదర్స్ అయి ఉండొచ్చు. యేసు ప్రభు శిష్యుల్లో మనం అబ్జర్వ్ చేస్తే పీటర్ అండ్ ఆండ్రూ అన్నదమ్ములు, ఇద్దరు కూడా బ్రదర్స్. పేతురు, ఆంద్రేయ ఇద్దరు. అలాగే యోహాను, యాకోబు మనం చూసాం కదా. జెబెదయ కుమారులకు యోహాను, యాకోబు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అలాగే మాథ్యూ అండ్ జేమ్స్, మత్తాయి అండ్ యాకోబు, చిన్న యాకోబు అంటాం మనం. చిన్న యాకోబు. సో యాకోబు, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అనమాట. దేవుడు కుటుంబానికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో చూడండి. ఆయన శిష్యుల్లో కూడా కుటుంబాలను తీసుకున్నాడు. దేవుడు కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇవ్వడు అనుకోవద్దు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఆయన పిల్లలుగా
అందరినీ కూడా ఆ ఆయన శక్తినిచ్చి కుటుంబాన్ని కట్టి ఆ కుటుంబం ద్వారా అనేక మందికి విడుదల కలగాలని చాలా ఆ దేవుడు సంతోషపడతాడు. దేవుడికి కుటుంబం అంటే చాలా ఇష్టం. అందుకే మొట్టమొదటిగా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏం కట్టాడంటే కుటుంబాన్ని కట్టాడు. అవ్వ ఆదాము అనే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబం అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అంటే ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారని అర్థం. భార్య భర్తలు కాదు, తల్లిదండ్రులు. కుటుంబం అంటే తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. అది కుటుంబం. కుటుంబం ప్రాసెస్ అనేది దేవునికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే కుటుంబం అంటే ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం. ఎంత గొప్ప విషయం అనమాట. సో దేవుడు తన మినిస్ట్రీ విషయంలో కూడా కుటుంబం అనేది చాలా మంచిగా, కేర్ఫుల్ గా, అందరికీ ఉపయోగకరంగా, అందరూ మారాలనే ఉద్దేశంతో ఆయన శిష్యులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఆయన అలా సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ మాథ్యూ, మత్తాయి అండ్ యాకోబు వీళ్ళిద్దరి విషయంకి వస్తే, వీళ్ళిద్దరూ శిష్యుల్లో చాలా ధనవంతులు, చాలా రిచెస్ట్ పర్సన్స్. మనం ఇంతకుముందు తెలియనప్పుడు శిష్యుల గురించి ఏమనుకున్నామంటే, శిష్యులందరూ కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళకి శిష్యులు ఎవరికి కూడా చదువు రాదు, పామరులైన శిష్యులు అని మనకి ఆ మన పెద్దవాళ్ళు చెప్పడం బట్టి, అంటే వాళ్ళకి దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చదివిన బైబిల్ని, వాళ్ళకి అర్థమైన బైబిల్ని మనకు చెప్పారు. అయితే మనకు అర్థమైన బైబిల్ ఒకసారి చూస్తే, ఇక్కడ మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలోనే అక్కడ ట్యాక్స్ కలెక్టర్స్ అని ఉంది వాళ్ళ గురించి. అంటే ఆ గవర్నమెంట్ లో చాలా అత్యున్నతమైన పోస్ట్ లో ఉన్నారు. కస్టమ్స్ ఆఫీసర్స్. మాథ్యూ ఎవరంటే కస్టమ్స్ ఆఫీసర్. కస్టమ్స్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటారు? ఎయిర్పోర్ట్ లోను, సీ పోర్ట్ లోను. చాలా అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఏదన్నా వస్తువు వేరే దేశాన్ని నుంచి తీసుకొచ్చేటప్పుడన్నా లేదా వేరే దేశంకి తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా కస్టమ్స్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. మనం ఏదైనా వస్తువులు తీసుకెళ్లాలనుకోండి వేరే దేశంకి, ఖచ్చితంగా కస్టమ్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత వేరే దేశం నుంచి ఏదన్నా తీసుకొచ్చామనుకోండి, ఖచ్చితంగా కస్టమ్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. అందుకే వాళ్ళు చూసి ఆ గోల్డ్ అవి చూసి అది కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెక్ చేసి పంపిస్తారు. ఒకవేళ ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ తీసేసుకుంటారు. మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ లో అది దొరికాయి, గోల్డ్ ఎక్కువ దొరికింది, స్మగుల్ చేస్తున్నారని చెప్పేసి మనం న్యూస్ లో వింటూ ఉంటాం. చాలా గోల్డ్ వీళ్ళంతా పట్టుకునేది ఎవరంటే కస్టమ్స్ ఆఫీసర్స్, కస్టమ్స్. సో ఈ లేవి అని పిలువబడుతున్న మాథ్యూ అండ్ జాకోబ్ ఇద్దరు కూడా, జేమ్స్ వీళ్ళిద్దరు కూడా ఆ దేశంలో కస్టమ్స్ ఆఫీసర్స్. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అలాగే రిచెస్ట్ పర్సన్స్, బాగా డబ్బులున్న వ్యక్తులు వీళ్ళు. యేసు ప్రభుని వెంబడించాలంటే డబ్బు అవసరం లేదని చెప్పేవాళ్ళు ఉంటారు చాలా మంది. డబ్బు లేనుల్నే యేసు ప్రభు తీసుకున్నాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభువుని వెంబడించాలి అంటే ఆ అన్ని విడిచిపెట్టాలి. శిష్యులకి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు అన్ని విడిచిపెట్టారు అని చాలా మంది చెప్తా ఉంటారు. శిష్యులకి చాలా ఉంది, అయినా వాటిని విడిచిపెట్టారు. వాటిని కొంతమంది దేవుని పని కోసం వాడారు, దేవుని యొక్క పరిచర్య కోసం వాడారు. మాథ్యూ చాలా గొప్ప ధనవంతుడు. ఎటువంటి ధనవంతుడు అంటే మనం ఇక్కడ చూద్దాం 13వ వచనం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యేసు మళ్ళీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ఆయన ప్రజల దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు. ఆయన నడుస్తూ ఉండగా, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? గలిలయ సముద్ర తీరంలో అంటే షీషోర్ దగ్గర, సముద్ర తీరం దగ్గర. ఆ ప్రాంతంలో ఓడలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ అనేది ఎక్కువ కలెక్ట్ చేస్తారు, వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. అప్పుడు
వీళ్ళున్న మాథ్యూ ఉన్న టైంలో ఆ కపెర్నహూమ్, సో ఆ ప్లేస్ అంతా కూడా ఎక్కువ ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అలాగే మనుషుల దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. అందుకని వాళ్ళందరూ కూడా ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ని, పన్ను వసూలు చేసే వాళ్ళని ఎలా చూసేవాళ్ళు అంటే, పాపులు అంటే పాపం చేసిన వాళ్ళంటే ఒక లెవెల్ అంట. ఈ లెవెల్ పాపం చేసిన వాళ్ళంటే కొంచెం పాపం చేశారు అని. అదే పన్ను వసూలు చేసేవాళ్ళు అంటే పాపం చేసిన వాళ్ళకంటే ఎక్కువగా చూసేవాళ్ళు అనమాట. అతి భయంకరుల కింద చూసేవాళ్ళు అనమాట ఆ టైంలో. సో అదే మనకి ఇక్కడ రాయబడి ఉంది. 15వ వచనంలో మీకు చూస్తే తెలుస్తుంది. యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు పన్ను వసూలు చేసేవారు పాపులు, పన్ను వసూలు చేసేవాళ్ళు పాపులు. అప్పుడు వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేసేవారంటే, ఖచ్చితంగా ప్రతి చిన్న విషయానికి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. అంత భయంకరంగా ఉండేవాళ్ళు. అందుకే ఇక్కడ డిఫరెంట్ గా రాశాడు అనమాట. పన్ను వసూలు చేసే వాళ్ళని రాశారు పాపులు. చాలా మంది ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడించారు. ఇక్కడ మత్తయి గాని అక్కడున్న చాలా మంది ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసే వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ యేసు ప్రభుతో భోజనం చేశారు. ఓకే, వీళ్ళందరినీ ఎలా చూస్తున్నారంటే, పాపుల కంటే, పాపం చేసిన వారి కంటే ఘోరంగా ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ని, పాపం చేసిన వారి కంటే ఘోరంగా ఈ పన్ను వసూలు చేసిన వాళ్ళని అక్కడున్న ప్రజలంతా చూస్తున్నారు అనమాట. అసహించుకుంటున్నారు. అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అసహించుకుంటున్నారు. అక్కడున్న ధర్మశాస్త్ర పండితులు అసహించుకుంటున్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటున్నారు. డబ్బుంది కానీ అందరూ కూడా అసహించుకుంటున్నారు. వాళ్ళకి డబ్బుంది, దేవుడు లేడు. మనీ ఉంటేనే అన్నీ రావు, అన్నీ సరిపోవు, అన్నీ సంతోషంగా ఉండవు. ఈ దేవుడు ఉంటే అన్ని సంతోషంగా ఉంటాయి, అన్ని వస్తాయి. డబ్బు వస్తుంది ఆటోమేటిక్ గా, పేరు వస్తుంది ఆటోమేటిక్ గా, గౌరవం కలుగుతుంది, సమస్తము కలుగుతుంది. వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంది. ప్రజల దగ్గర నుంచి పీడించి ఆ డబ్బుని వీళ్ళ దగ్గర వేసుకుని చాలా లగ్జరీస్ గా బతుకుతున్నారు. కానీ దేవుడు లేడు వాళ్ళలో. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ అసహించుకుంటున్నారు. మీరు 16వ వచనం చూస్తే, అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, ఈయన పాపులతోనూ పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని అడిగారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు అక్కడ అందరూ ఉన్నారు. ఉండి యేసు ప్రభు మత్తయితోను, జేమ్స్ తోను, అక్కడున్న పన్ను వసూలు చేసే వాళ్ళందరితోనూ కలిసి భోజనానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా రియాక్ట్ అయ్యారంటే, చాలా ఘోరంగా రియాక్ట్ అయ్యారు. ఇదేంటి ఇంత ఘోరమైన పాపి కంటే ఎక్కువ ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసే వాళ్ళతో, వీళ్ళతో యేసు ప్రభువు కూర్చున్నాడేంటి, వీళ్ళతో భోజనం చేస్తున్నాడేంటి, అసలు వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు అని అక్కడున్న పండితులు, ఆ యొక్క పరిసయ్యులు వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు. జక్కయ్య కూడా పన్ను వసూలు చేసే జక్కయ్యకి ప్లేస్ ఎందుకు దొరకలేదంటే, అక్కడున్న వాళ్ళందరూ కూడా జక్కయ్య కనిపిస్తే కొడతారు. అందుకే జక్కయ్య దాక్కొని చెట్టెక్కేసి, పొట్టివాడన్న రీజన్ ఒకటే మీకు తెలుసు, కానీ ఇంకొక రీజన్ ఏంటంటే, వీళ్ళు పన్ను వసూలు చేసే వాళ్ళు నార్మల్ గా కనిపిస్తే, సింగిల్ గా కనిపిస్తే, వేరే వాళ్ళు ఎవరికన్నా కనిపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టేవాళ్ళంట. సో అందుకే వీళ్ళకి వెనకాల సపోర్ట్ ఉండేది. వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ అదే మనం సెక్యూరిటీ అంటాం కదా, సో అది ఉండేదన్నమాట. సో వీళ్ళంతా ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం కష్టం అని చెప్పేసి జక్కయ్య చెట్టెక్కాడు. పన్ను వసూలు చేసే జక్కయ్య. అక్కడ కూడా పన్ను వసూలు చేసే జక్కయ్య దగ్గర యేసు ప్రభు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు, ఇక్కడ కూడా సేమ్ పన్ను వసూలు చేస్తున్నాం
మత్తాయి, జేమ్స్ వీళ్ళ దగ్గరికి యేసు ప్రభు తినడానికి వెళ్ళాడు, భోజనం చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ మరలా చూద్దాం పదండి. 13వ వచనం, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను ఒకసారి. యేసు గలిలయ సముద్ర తీరానికి యేసు ప్రభు వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది ప్రజలు వచ్చారు. మత్తాయి దగ్గరికి, జక్కయ్య దగ్గరికి, జేమ్స్ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు చూడండి అక్కడ 14వ వచనం, ఆయన నడుస్తూ ఉండగా దారిలో అల్ఫాయి కుమారుడు లేవిని చూశాడు. అంతట పన్నులు వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభు వస్తున్నాడని రెస్పెక్ట్ ఇచ్చాడా మత్తాయి? యేసు ప్రభువుని చూసి లేచి నిలబడి ఆయన దగ్గరికి వెళ్ళాడా మత్తాయి? యేసు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళాడా మత్తాయి? చాలా కఠినంగానే ఉన్నాడు. జక్కయ్య కనీసం యేసు ప్రభుని చూడడానికి వెళ్ళాడేమో. మత్తాయి యేసు ప్రభు వచ్చినా సరే అక్కడ కూర్చుని ఉన్నాడు. మనకు అక్కడ క్లియర్ గా కూర్చుని ఉన్నాడని 14వ వచనం చూడండి. ఆయన నడుస్తూ ఉండగా దారిలో అల్ఫాయి కుమారుడు లేవిని చూశాడు. తెలుగులో ఉన్నదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూశాడు, అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. అంటే యేసు ప్రభుని నమ్ముతున్నాడా? లేదు. ప్రజలు ఆయన్ని ఏ విధంగా చూస్తున్నారు? ధర్మశాస్త్ర పండితులు ఏ విధంగా చూస్తున్నారు? చాలా అసహించుకుంటున్నారు. చాలా అసహించుకుంటున్నారు అక్కడ మత్తాయిని. యేసు ప్రభు వైపు వెళ్దామనే ఆలోచన కూడా మత్తాయికి లేదు. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు దేవుని వైపు రావడానికి కూడా ఇష్టపడరు. దేవుణ్ణి అవమానపరుస్తారు, దేవుణ్ణి కించపరుస్తారు. బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాం అంటారు. లేకపోతే యేసు ప్రభుని నమ్ముకుంటే నీకేమొస్తుంది, ఏమీ రావట్లేదని కించపరుస్తారు, అవమానపరుస్తారు, చాలా మాటలు మాట్లాడతారు. అటువంటి వారిని చూసి మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాం? యేసు ప్రభు ఎలా రియాక్ట్ అయ్యాడు? సమాజంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, అందరి దగ్గర డబ్బులు తీసేసుకుని వాళ్ళు అనుభవిస్తున్న మత్తాయి లాంటి వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చూశారు? మీరు ఎలా చూస్తున్నారు? మీ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని మీరు ఎలా చూస్తారు? ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని వాళ్ళు సుఖపడుతుంటే వాళ్ళని మీరు ఎలా చూస్తారు? అన్యాయంగా డబ్బులు తీసుకుని వాళ్ళని ఏడిపిస్తుంటే వాళ్ళని ఎలా చూస్తారు? యేసు ప్రభు ఎలా చూశాడు? ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు? అందుకే జూమ్ లో స్టార్టింగ్ లో నేను చెప్పా, యేసు ప్రభుని అర్థం చేసుకుందామని. యేసు ప్రభు ఏ విధంగా, యేసు ప్రభు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు మత్తాయి, కానీ ఆయన శిష్యుడిగా చేర్చుకున్నాడు. యేసు ప్రభు అందరూ చూసినట్టు చూడ్డు, అందరూ ఆలోచించినట్టు ఆలోచించడు. ఆయన్ని మనం తెలుసుకుంటే అందరూ చూసేటట్టు మనం కూడా మనుషుల్ని చూడ్డం. అందరూ ఆలోచించేటట్టు మనం ఆలోచించాం. అందరికీ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళగా కనిపిస్తున్నారని, అందరికీ ఆ డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు, లేకపోతే వ్యభిచారం చేస్తున్న వాళ్ళు, లేకపోతే తాగుతున్న వాళ్ళు, దొంగతనం చేస్తున్న వాళ్ళు, చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ, మనుషులందరికీ ఆ విధంగా కనిపించొచ్చేమో. కానీ యేసయ్యకి ఎలా కనిపిస్తున్నారు వాళ్ళు? యేసయ్యకి ఏ విధంగా కనిపిస్తున్నారు? యేసయ్య ఏ విధంగా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు? మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నామా? వ్యభిచారులతోనూ, లేదా ప్రాస్టిట్యూట్స్ తోనూ, డ్రింకింగ్ చేసే వాళ్ళతోనూ, స్మోకింగ్ చేసే వాళ్ళతోనూ, డ్రగ్స్ తీసుకునే వాళ్ళతోనూ, అబద్ధాలు ఆడే వాళ్ళతోనూ, డబ్బులు తీసుకుని మోసాలు చేసే వాళ్ళతోనూ మీరు కూర్చుని సంతోషంగా ఎప్పుడైనా భోజనం చేశారా? సంతోషంగా, హృదయపూర్వకంగా వాళ్ళతో ఎప్పుడైనా భోజనం చేశారా? వాళ్ళని ఎప్పుడు అసహించుకుంటూనే ఉంటున్నాం కదా. ఇక్కడ ఉన్న ధర్మశాస్త్ర పండితులు 16వ వచనం,
అది చూసి ధర్మశాస్త్ర పండితులు పరిచయులు ఆయన శిష్యులతో, ఈయన పాపులతోనూ పన్నులు వసూలు చేసే వారితోనూ కలిసి భోజనం చేస్తున్నాడేంటి? ధర్మశాస్త్ర పండితుల్లాగా పరిచయుల్లాగానే మన హృదయం ఉందా? వాళ్ళని మనం క్షమించలేకపోతున్నామా? వాళ్ళని అలాగే చూస్తున్నామా మనం? వాళ్ళని క్షమించడానికి మనసు రావట్లేదా? వాళ్ళు మారడానికి మనము దేవుని యొక్క అవకాశాలు గాని, దేవుని యొక్క మాటలు గాని మనం ఎప్పుడన్నా చెప్పామా? వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారంటే, వాళ్ళు తప్పు చేస్తున్నారంటే, వాళ్ళు ప్రాస్టిట్యూషన్ లో ఉన్నారంటే, వాళ్ళు దొంగతనం చేస్తున్నారంటే, వాళ్ళు చేయకూడని పనులు చేస్తున్నారంటే, మనమే అనేక మందికి వాళ్ళ గురించి తప్పుగా చెప్తాం కదా. వాళ్ళు చేస్తుందే చెప్తాం కదా. తప్పు మనం సొంతంగా ఏం చెప్పట్లేదు. వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూపించి అందరికీ చెప్తాం కదా. మరి యేసు ప్రభు అలా చెప్పలేదే. ధర్మశాస్త్ర పండితులు చూసినట్టు మనం మనుషులను చూస్తున్నామా? యేసు ప్రభు చూసినట్టు మనం చూస్తున్నామా? పాపుల కంటే ఇంకా ఘోర పాపులైన ఈ పన్ను వసూలు చేసే వాళ్ళని దేవుడు ఎలా బాగుపరిచాడు? ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడాడు? ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాడు? అక్కడ యేసు ప్రభు మాట్లాడిన మాట చూద్దాం, చూడండి. 14 వచనం. ఆయన నడుస్తూ ఉండగా దారిలో అల్ఫాయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్నులు వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, నాతో రా అని పిలిచాడు. ఒక్క మాట మాట్లాడాడంతే. నాతో రా అని పేతుర్ని, ఆండ్రూని పిలిచాడు. అక్కడ నన్ను వెంబడించు అని జాన్ కి, జేమ్స్ కి దేవుడు చెప్పాడు. తర్వాత ఫిలిప్ కి చెప్పాడు, ఫాలో మీ, వచ్చి చూడు అని. అలాగే నతానియేలుకి దేవుడు ప్రొఫెటికల్ గాను, ఫిలిప్ కి ప్రొఫెటికల్ గాను, నతానియేలుకి దీర్ఘదర్శిగాను చెప్పి వాళ్ళు ఆయన శిష్యులుగా మార్చాడు. ఇక్కడ కూడా మాథ్యూ అండ్ జేమ్స్ వీళ్ళిద్దరిని దేవుడు ఎలా మార్చాడు? ఒక్క మాట, నాతో రా, నాతో రా. నాతో రావడమే కదా. అక్కడ అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు. 15వ వచనం. ఆయన లేవి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు పన్నులు వసూలు చేసేవారు పాపులు చాలా మంది ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయన్ని వెంబడించారు. మత్తాయిని యేసు పిలిచాడు, నాతో రా అని. దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మత్తాయి జీవితం అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఆ క్షణంలో, ఆ నిమిషంలో చేంజ్ అయిపోయింది. ఈ అభిషేకం మనకు కావాలి. యేసు ప్రభు గురించి నువ్వు చెప్తున్నప్పుడు ఆ ఒక్క నిమిషంలో వాళ్ళు త్రాగుతున్నా, వాళ్ళు భయంకరమైన ఆచార సాంప్రదాయాలతో ఉన్న, భయంకరమైన స్థితిలో ఉన్న, భయంకరమైన బూతులు మాట్లాడేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, ఇంకా చాలా అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతున్నా వాళ్ళ లైఫ్ అంతా కూడా నువ్వు చెప్పే మాట, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక్క మాట ద్వారా ఆ అభిషేకం అంతా వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు పూర్తిగా దేవుని వైపు మారే విధంగా మన నోటిలో ఆ అభిషేకం ఉండాలని ప్రార్థన చేయండి. ఈ రోజున యేసు ప్రభు మాట్లాడిన మాట, నాతో రా అన్నాడు అంతే. వెంటనే అక్కడ ఏం జరిగింది తెలుసా? మత్తాయి వాళ్ళ బ్రదర్ జేమ్స్, అక్కడ ఉన్న పన్ను వసూలు చేసే ఫ్రెండ్స్, అలాగే అక్కడున్న పాపులు, అక్కడున్న పాపం చేసిన వాళ్ళందరూ, క్లియర్ గా ఉంది పాపులు, అండ్ అక్కడున్న శిష్యులు, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎవరి దగ్గర భోజనం చేశారు? ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు, సుంకర్లు, వీళ్ళందరూ కూడా ఏలెత్తి చూపిస్తున్న మత్తాయి ఇంట్లో యేసు ప్రభు కలిసి భోజనం చేశాడు. అంటే వీళ్ళందరికీ కూడా ఒక సెలబ్రేషన్ జరిగింది. ఒక గొప్ప సెలబ్రేషన్, ఒక గొప్ప విందు జరిగింది. దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు పరలోకంలో ఏ విధంగానైతే దేవదూతలు ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాయో, భూలోకంలో మత్తాయి మారినప్పుడు, జక్కయి మారినప్పుడు ఇక్కడ గొప్ప విందు జరిగింది. యేసు ప్రభు దాన్ని సెలబ్రేట్ చేశాడు. అందరికీ నువ్వు వేరే విధంగా కనిపిస్తున్నావేమో, నీలో ఉన్న లోపం మాత్రమే
అందరికీ కనిపిస్తుందేమో, లేదా అందరిలో లోపాలు మాత్రమే నీకు కనిపిస్తున్నాయేమో. యేసు ప్రభు లోపాలను ఎత్తి చూపించట్లేదు. నీలో ఉన్న లోపాన్ని యేసు ప్రభు చూడట్లేదు. మత్తాయిలో ఉన్న లోపాన్ని యేసు ప్రభు చూడలేదు. ఆయన పరిచర్యకి తీసుకున్నాడు. నీలో ఏ లోపముందో, నీలో ఏ లోపముందని నువ్వు అనుకుంటున్నావో అది యేసు ప్రభు చూడట్లేదు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, యేసు ప్రభు నిన్ను ఆయన కుమారుడిగా, కుమార్తెగా మాత్రమే చూస్తున్నాడు. మనుష్యులు ఏ విధంగా నిన్ను చూస్తున్నారు? డబ్బు లేనివాడిగా చూస్తున్నాడా? పరువు లేని వారిగా చూస్తున్నారా? జాబ్ లేని వారిగా చూస్తున్నారా? సంఘంలో ఏ విధంగా నిన్ను చూస్తున్నారు? అవమానపరుస్తున్నారా? నిందలేస్తున్నారా? మాటలు అంటున్నారా? తక్కువ వాళ్ళు అంటున్నారా? భేదవాళ్ళు అంటున్నారా? మనుషులు ఈ లోకంలో నిన్ను ఎలా చూస్తున్నా సరే దేవుడు నిన్ను కుమారుడిగా, కుమార్తెగా చూస్తున్నాడు. అందరికీ నువ్వు ఉపయోగం లేకుండా ఉన్నావా? దేనికి పనికి రాకుండా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావా? నిన్ను నువ్వు నీ లోపాలని తెలిసి చాలా బాధపడుతున్నావా? ఆయన నిన్నే ఉపయోగించుకుంటున్నాడు. నీ లోపాలని, నీకు కలిగి ఉన్న ఆ సాతానుకు సంబంధించింది ఏది కూడా యేసు ప్రభు చూడట్లేదు. అలాగే నీ చుట్టూ నువ్వు ఏలెత్తి చూపిస్తున్న వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరు ఏలెత్తి చూపించకుండా ఉండడానికి యేసు ప్రభు నిన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నాడో, యేసు ప్రభు ప్రేమిస్తున్న వారిని ఎవరిని కూడా ఏలెత్తి చూపించొద్దు. వాళ్ళు అన్యులైనా, విగ్రహారాధికులైనా, భయంకరమైన విగ్రహారాధికులైనా యేసు ప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ యేసు ప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అలాంటి వారికి కదా యేసు ప్రభు కావాలి. అలాంటి వారినే కదా యేసు ప్రభు ఉపయోగించుకుంటాడు. కానీ సంఘంలో, అక్కడున్న సంఘంలో 16వ వచనం, అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో ఆయన పాపులతోనూ పన్ను వసూలు చేసే వారితో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? ఎస్, సంఘాల్లో చాలా మంది అంటారు, నువ్వేంటి వాళ్ళతో తిరుగుతున్నావు, నువ్వేంటి అన్యులతో తిరుగుతున్నావు, అన్యులతో బయటకు వెళ్తున్నావు, అన్యులతో మాట్లాడుతున్నావు, అన్యులతో ఉంటున్నావు, అన్యులతో. అన్యులు ఎలా బాగుపడతారు? అన్యులకి యేసు ప్రభు గురించి నువ్వు ఎలా చెప్తావు? అన్యులు ఇంటికి వెళ్ళకపోతే యేసు ప్రభు గురించి నువ్వు ఎలా చెప్తావు? అన్యులతో మాట్లాడకపోతే అన్యులకి దేవుని గురించి సువార్త ఎలా వెళ్తుంది? ఆ సువార్త చెప్పడానికే కదా. యేసు ప్రభు చూసినట్టు చూడడం అలవాటు చేసుకొని ఆయన ఎక్కడన్నాడు? 17వ వచనం, యేసు ఈ మాటలు విని వారితో, ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు, రోగులకే వైద్యుడు అవసరము. నేను నీతి పరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికి వచ్చాను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు అనుకుంటున్న నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు, పాపాత్ములందరినీ మార్చడానికి నేను వచ్చాను. మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన దగ్గర ఉన్నాడో లేడో అనే ఆలోచన మీకు ఒకవేళ వచ్చినా, ఒకవేళ ప్రార్థన చేయలేని స్థితిలో అన్య ఆచార సాంప్రదాయాల్లో, లేదా భయంకరమైన విగ్రహారాధనలో, లేదా చెత్త పనుల్లో, లేదా మన నోటికి చెప్పడానికి కష్టమైన పనులు చేస్తున్న వారి దగ్గర యేసు ప్రభు వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని చేంజ్ చేయడానికి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని మార్చడానికి ఏదో ఒక చిన్న పాపనో, చిన్న బాబునో, లేకపోతే ఒక వ్యక్తినో, ఏమీ తెలియని ఒక వ్యక్తినో, అన్నీ తెలిసిన ఒక వ్యక్తినో, ఏదో ఒక వ్యక్తిని వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో పెట్టి వాళ్ళకి సువార్త ప్రకటించడానికి దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? వాళ్ళలో ఉన్న తప్పులు ఎత్తి చూపించడానికి నువ్వు వెయిట్ చేస్తున్నావా? వాళ్ళ మార్పు కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా? యేసు ప్రభు చెప్తున్నాడు, నీతిమంతుల కోసం నేను రాలేదు, పాపాత్ముల కోసం వచ్చాను. రాకడ గురించి మీరు అడిగినప్పుడు, ప్రకటన గ్రంథం గురించి కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు అడిగారు ఏమనంటే, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాము,
ఇంత ఉపవాసాలు ఉంటున్నాము, ఇంత భక్తి చేస్తున్నాము, ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తున్నాము. వీళ్ళు దేవుని రాజ్యాన్ని మేము దేవుని రాజ్యాన్ని చూడగలిగితే, అసలు భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ఏమీ లేకుండా, ఆ విగ్రహారాధన చేస్తుండా వీళ్ళందరూ కూడా లాస్ట్ మినిట్ లో చేంజ్ అయినప్పుడు వీళ్ళు కూడా వస్తే వాళ్ళకి మాకు తేడా ఏంటని మీరు అడిగారు. ఇప్పుడు ఒకసారి యేసు ప్రభువులు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నారు తెలుసా? నీతిమంతుల కోసం నేను కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అంటే నీతిమంతులను ఆశీర్వదించడానికి కాదు, ఆల్రెడీ వాళ్ళు నీతిమంతులు, ఆల్రెడీ వాళ్ళకి హెవెన్ కి కనెక్షన్ ఉంటది, ఆల్రెడీ పరలోకపు కనెక్షన్ ఉంటది, ఆల్రెడీ వాళ్ళు ప్రార్థన చేసుకోగలరు, వాళ్ళు దేవుని దగ్గర నుంచి పొందుకోగలరు, వాళ్ళు దేవుని దగ్గర నుంచి అన్ని తీసుకోగలరు. కానీ దేవుని దగ్గర నుంచి తీసుకోలేని వాళ్ళు, పొందుకోలేని వాళ్ళు, యేసు ప్రభుని చూడలేని వాళ్ళు, పరిశుద్ధాత్మను అంగీకరించలేని వాళ్ళు, నరకంలోకి వెళ్ళిపోయేవాళ్ళు, వీళ్ళని కదా మార్చాలని ఆశ. పాపాత్ములనే కదా రక్షించాలని ఆయన వచ్చాడు. అదే యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన నైజం అక్కడ క్లియర్ గా ఆయన మాట్లాడాడు. మంచి బైబిల్లో రెడ్ లెటర్స్ లో ఉంటది, మీరు 17వ వచనం చూస్తే. ఆయన ఈ మాటలు విని వారితో ఎంత గొప్పగా మాట్లాడేదంటే, ఆయన ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుని అవసరం లేదు, రోగులకి వైద్యుడు అవసరం. నేను నీతి పరులను పిలవడానికి రాలేదు, నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు, పాపాత్ముల్ని పిలవడానికి వచ్చానని చెప్పాడు. అంటే అక్కడ మత్తయి ఎవరు కదా? అటువంటి పాపాత్ముల్ని యేసు ప్రభు నీతిమంతులుగా ఒక్క మాట ద్వారా మార్చాడు. అనీతిమంతుల్ని నీతిమంతులుగా మార్చాడు, పాపాత్ముల్ని నీతిమంతులుగా మార్చి తన సంఘంలో కాదు, తన పక్కన ఉన్న 12 మందిలో పెట్టుకున్నాడు వాళ్ళిద్దరిని కూడా. చాలా వెల్తీ, అంటే చాలా రిచెస్ట్, బాగా డబ్బులున్న ఇద్దరు శిష్యులు ఆ డబ్బుని వాటిని కంప్లీట్ గా వదిలేసి యేసు ప్రభువుని వెంబడించారు. బాగా డబ్బున్న వాళ్ళు శిష్యులు, ఈ ఇద్దరు శిష్యులు ఉన్న డబ్బున్న వాళ్ళలో ఇంకా ఎక్కువ డబ్బున్న వాళ్ళు. బాగా ఎక్కువ డబ్బులు ఎవరికి ఉన్నాయంటే యేసు ప్రభు శిష్యుల్లో మత్తాయికి, ఆ తర్వాత జేమ్స్ కి, ఆ తర్వాత పీటర్ కి, ఆ తర్వాత జాన్ కి. వీళ్ళు యేసు ప్రభు శిష్యులు. మనం అనుకుంటున్నాం పామరులని, వీళ్ళు బాగా వెల్ ఎడ్యుకేటెడ్, ట్యాక్స్ కలెక్టర్, ఒక మంచి పొజిషన్ లో మంచి ఆఫీసర్ గా ఉన్నాడు ఆయన, మత్తాయి అండ్ జేమ్స్. వీళ్ళని అందరూ కూడా వాళ్ళ ఆలోచనలతో, ధర్మశాస్త్రపు ఆలోచనలతో చూస్తుంటే యేసు ప్రభు ఆయన ప్రేమతో, ఆయన కృపతో చూశాడు. ఈ రోజు నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు ధర్మశాస్త్రంతోనే చూశారేమో, ఆయన ప్రేమతో చూద్దామా? నిన్ను కూడా చాలా మంది ధర్మశాస్త్రంనే చూస్తున్నారేమో, కానీ యేసు ప్రభు ఆయన ప్రేమతో నేను చూస్తున్నాడు. ఆయన నీ ఇంటిలోకి వచ్చాడు, నీ హృదయంలోకి వచ్చాడు, నా వెంట రా అన్నాడు. ఇక్కడ మీరు 14వ వచనంలో గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి 14వ వచనం చూడండి. ఆయన నడుస్తూ ఉండగా దారిలో 13వ వచనం, యేసు గలిలయ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి అనేక మందికి వస్తే మత్తయి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. అంటే కరుడు గట్టిన మన ఉగ్రవాదులు అని చెప్పేసి అంటాం కదా, ఐసిస్ వాళ్ళు కానీ, లేకపోతే ఇజ్రాయేల్ పైన దాడి చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇరాన్ లో ఉంటున్న వాళ్ళు కానీ, లేకపోతే గల్ఫ్ దేశాల్లో యేసు ప్రభువుని అంటేనే చంపేస్తున్న వాళ్ళు కానీ, భయంకరమైన ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు కానీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి ప్లేసెస్ లో బ్రతుకుతున్న వాళ్ళు కానీ, లేదా ఇండియాలో ఉన్న ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ఇంకా ఏ ఉన్నాయి కదా హిందూ సాంప్రదాయానికి సంబంధించినవన్నీ, వాళ్ళని కానీ, వాళ్ళందరినీ మార్చడానికి యేసు ప్రభు వెళ్తున్నాడు. అంటే నీ లోపల ఉన్న యేసు ప్రభు వెళ్తున్నాడు. అంటే ఎవరు తీసుకెళ్తున్నాడు తెలుసా? నిన్ను తీసుకెళ్తున్నాడు. షేబహాసకి తర్వాత కల్లకమాంది. ఆ పని యేసు ప్రభు నా ద్వారా జరిగించాడు. దేవుని దగ్గరికి వచ్చే పరిశుద్ధుల దగ్గర నన్ను ఉంచట్లేదండి, నన్ను ఉంచలేదండి.
భయంకరమైన విగ్రహాల దగ్గరికి, విగ్రహారాధన దగ్గరికి, పాపాత్ముల దగ్గరికి, వాళ్ళు చేస్తున్న విగ్రహాలను అతి భయంకరమైన తెలిసి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న అతి భయంకరమైన విగ్రహారాధనకు సంబంధించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి తీసుకెళ్లి దేవుడు నా ద్వారా పని జరిగించాడు. ఆయన హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను. యేసు ప్రభు హృదయం నాకు రోజు రోజుకి అర్థమవుతూనే ఉంది. నాకు అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు, నేను 4 సువార్తలు కూడా 1 సంవత్సరం పట్టింది నాకు చదవడానికి. అంటే అందరిలా కాకుండా యేసు ప్రభు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా థింక్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరితో ఏ విధంగా ఉంటున్నాడని దేవుణ్ణి అడిగి ఆ విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఆయన ప్రేమతో నేను నింపబడ్డాను. ఆయన ప్రేమ ప్రకారంగానే నేను చేసి మీ ముందు నిలబడ్డాను. మీ ముందు మీ చుట్టుపక్కల ఉన్న అన్యుల ఇంటికి మీరు వెళ్ళరా? ఇంకా మొదలు పెట్టండి వెళ్ళడం. యేసు ప్రభువే పాపాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించి వాళ్ళని దేవుని యొక్క శిష్యులుగా చేసుకున్నాడు యేసు ప్రభు. వాళ్ళని యేసు ప్రభు విడిచిపెట్టలేదు. ఇప్పుడు నీతిమంతులకేనా నువ్వు చెప్పేది? మరి దేవుని తెలియని వాళ్ళకి, అబద్ధాలు ఆడే వాళ్ళకి, నిందలేసే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, ఆఫీసులో లంచాలు తీసుకునే వాళ్ళకి, లేకపోతే హాస్పిటల్స్ లో తప్పులు చేసే వాళ్ళకి, లేకపోతే పోలీస్ స్టేషన్ లో తప్పులు చేసే వాళ్ళకి, లేకపోతే మీ చుట్టుపక్కల తప్పులు చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ నువ్వు తప్పు చేస్తున్నావు అని ఏలెత్తి చూపించడానికి వెళ్ళొద్దు. నేను యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్పడానికి యేసయ్య హృదయం కలిగి వెళ్ళండి. అక్కడ మత్తయి అన్ని చేస్తున్నా, మత్తయి తప్పు చేస్తున్నాడని చెప్పలేదు. మీరు భోజనం బల్ల దగ్గర చూస్తే, ఆ భోజనం బల్ల దగ్గర, యేసు ప్రభు భోజనం బల్ల దగ్గర ఎవరెవరు ఉన్నారు? సుంకర్లు, పన్ను వసూలు చేసేవాళ్ళు, పాపులు, అనేక మంది జనము, శిష్యులు, వీళ్ళంతా కలుసుకొచ్చున్నారు. వీళ్ళందరినీ దేవుడు నీతిమంతులుగానే చూస్తున్నాడు. వీళ్ళ క్యారెక్టర్ని చూడట్లేదు. ఈయన క్యారెక్టర్ వీళ్ళందరిలో చూస్తున్నాడు. యేసు ప్రభు క్యారెక్టర్ని ఇప్పుడు అందరిలో చూడండి. నీకు శత్రువులు ఉండరు, అందరూ ప్రేమించే వాళ్ళగానే మారుతారు. ధర్మశాస్త్ర పండితులు చాలా సంఘాల్లో చిన్న మిస్టేక్ చేస్తే ధర్మశాస్త్ర బోధకులు ఏమని చెప్తారంటే, నువ్వు తప్పు చేసావని పుల్పిట్ మీద అందరి ముందు నీ గురించే చెప్తారు ఆ వాక్యం. ఒక రోజు సంఘానికి రాకపోతే, ఒక ఆదివారం సంఘానికి రాకపోతే, ఒక ఆదివారం నువ్వు అక్కడ దశంభాగం ఇవ్వట్లేదని తెలిసిన, లేకపోతే ఆఫరింగ్ ఇవ్వట్లేదని తెలిసిన, నువ్వే టార్గెట్ అయిపోతావు. చాలా మంది అదే విధంగా ధర్మశాస్త్రంతో బోధిస్తున్నారు, చూస్తున్నారు. యేసుప్రభు ఆ విధంగా చూశాడా? యేసుప్రభు ఆ విధంగా మాట్లాడా? యేసుప్రభు ఆ విధంగా ఏలెత్తి చూపించాడా? అటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళి సంతోషంగా భోజనం చేశాడు. అంటే మత్తయి ఎంత మారుంటాడు అసలు. యేసు ప్రభు వచ్చినప్పుడు నుంచోకుండా కూర్చుని ఉన్న మత్తయి యేసు ప్రభు నాతో రా అని మాట్లాడినప్పుడు లోపల ఎంత చేంజ్ కలిగితే యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం అరేంజ్ చేస్తాడు. యేసు ప్రభువుని చూస్తేనే లేవని వ్యక్తి యేసు ప్రభుతో కలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుతో కలిసి వాళ్ళ ఇంటిలోనే భోజనాన్ని అరేంజ్ చేశాడంటే, నాతో రా అన్న ఒక్క మాటకి మత్తయిలో ఎంత మార్పు కలిగింది. ఒక్క మాట ద్వారా కరుడు గట్టిన వ్యక్తి యేసు ప్రభులోకి చేంజ్ అయ్యాడు. నువ్వు అడుగు, ఈ రోజున మనం అందరం అడుగుదాం, యేసయ్యా నీలా సువార్త ప్రకటించడం ఎలాగో మాకు నేర్పించండి ప్రభువా. నీలా వాక్యం చెప్పడం ఎలాగో మాకు నేర్పించండి ప్రభువా. నీలా పాపుల్ని పాపులుగా చూడకుండా వాళ్ళని చేంజ్ చేసే సామర్థ్యంతో మమ్మల్ని నింపి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి, ఎవరన్నా బార్కెళ్ళి వాక్యం చెప్పారా? మందు షాప్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పారా? మందు షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ప్రార్థన చేశారా? బార్లు ఉన్న చోట మీరు ఎవరన్నా ప్రార్థన చేశారా? నేను మందు షాపుల లోపలికి వెళ్ళి ప్రార్థన చేయలేదు, కానీ
ఆ బయట ఉండి చాలా చోట్ల నేను ప్రార్థన చేయడం జరిగింది. నాకు తెలిసిన గొప్ప దైవజనుడు రెన్హార్డ్ బొంకే. ఆయన ఆఫ్రికా ఖండంలో ఒక దేశంలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడంట. వెళ్తే ఆ ప్రాంతంలో చాలా మంచిగా, ఆ రెన్హార్డ్ బొంకే అంటే ప్రపంచంలోనే బిల్లీ గ్రాహం గారి తర్వాత చాలా గొప్పగా అన్ని దేశాలు తిరిగిన వ్యక్తి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండం అంతా దేవుని సువార్తతో నింపబడిందంటే ప్రజెంట్ డేస్ లో ఆ రెన్హార్డ్ బొంకే గారు అన్నమాట. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన వెళ్ళి ప్రీచ్ చేస్తున్నప్పుడు సంఘములో యవ్వనస్తులు ఎవ్వరూ లేరంట. ఓన్లీ ముసలి వాళ్ళు మాత్రమే ఉన్నారంట. ఆయన వాక్యం చెప్పేసిన తర్వాత అక్కడున్న పాస్టర్ని అడిగాడంట. అడిగితే యవనస్తులందరినీ కూడా వేరే వాళ్ళు తీసుకెళ్లి ఒక గొప్ప పబ్బు కింద ఏర్పాటు చేసి, ఒక బార్ కింద ఏర్పాటు చేసి, అందులో వాళ్ళకి ఆ ఇదంతా కూడా తక్కువకి ఆ యొక్క మద్యం అమ్ముతున్నారు, అందువల్ల వాళ్ళెవరూ రావట్లేదు సంఘానికి అని రెన్హార్డ్ బొంకే గారికి చెప్పారంట. రెన్హార్డ్ బొంకే గారు ఏం చేశారంటే ఆ బార్ లోకి వెళ్ళి, ఆ పబ్బులోకి వెళ్ళి, ఆ పబ్బు ఓనర్ దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా నాకు అని అడిగాడంట. రెన్హార్డ్ బొంకే గారి గురించి తెలిసి, నేను ఇవ్వను, నీకు టైం ఇవ్వను, నా దగ్గర కుదరదు, ఇప్పుడు కుదరదు అని చెప్తే, మళ్ళా నెక్స్ట్ డే కూడా ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా అని రెన్హార్డ్ బొంకే గారు ఆ పబ్బు, ఆ బారు యజమానిని అడిగినప్పుడు దేవుడు అతన్ని మనసుని మార్చి, ఒక్క 5 నిమిషాలు మాత్రమే ఇస్తున్నాను నీకు, ఈ 5 నిమిషాల తర్వాత నువ్వు ఇక్కడ ఉండకూడదు అని రెన్హార్డ్ బొంకే గారితో చెప్పారంట. నెక్స్ట్ రెన్హార్డ్ బొంకే గారు వెళ్ళి ఆ 5 నిమిషాలు ఐదే 5 నిమిషాలండి. మద్యం తాగుతున్న వాళ్ళు, బీర్స్, ఆ యొక్క ఏయో విస్కీ, రమ్ము, బ్రాందీ, అయ్యో మొత్తం అవన్నీ మొత్తం, ఇంకా డ్రగ్స్, భయంకరమైన ఆ స్థితిలో వాళ్ళందరూ తాగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి రెన్హార్డ్ బొంకే గారు 5 నిమిషాలు వాక్యం చెప్పారంట. వాక్యం చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా వాటినన్నిటిని అక్కడే విడిచిపెట్టి, అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం తీసుకున్నారంట. ప్రతి ఒక్కరు కూడా అప్పుడే రక్షణ పొందుకున్నారంట. ఆ తర్వాత పాస్టర్ వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడంట. ఆ తర్వాత మరలా నెక్స్ట్ టైము రెన్హార్డ్ బొంకే గారు ఆ దేశానికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ బార్లో పెద్ద సిలువ వేసి ఆ బారుని ఏం చేశారంటే ఒక చర్చి కింద మార్చారంట. చాలా గొప్ప కార్యాలు మన ముందు దేవుణ్ణి అర్థం చేసుకుని మార్చారండి. మరి మన ముందున్న చాలా విగ్రహారాధన గుళ్ళు ఉన్నాయి. మొన్న సిసిల్ బ్రదర్ మనకి ఎందులో పెట్టారు, గ్రూప్ లో పెట్టారు, ఇరాన్ లో అనుకుంటా చాలా ముస్లిం యొక్క ఆ యొక్క మాస్క్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకొని అక్కడున్న మసీదులన్నీ కూడా దేవుని యొక్క దేవాలయాలుగా మారిపోయాయంట. చాలా వరకు అక్కడ ఏంటంటే ఇరాన్ లో డైరెక్ట్ గా చాలా మందికి యేసు ప్రభు కనిపించాడంట. మన వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోతున్నారు కదా, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పలేకపోతున్నారు కదా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడే డైరెక్ట్ గా వాళ్ళందరికీ కనిపించి ఆ యొక్క ముస్లిం కంట్రీలో ఆ మసీదులన్నీ కూడా, చాలా వరకు మసీదులు కూడా దేవుని యొక్క చర్చెస్ కింద మారిపోయాయంట. నాకు పాకిస్తాన్ లో సువార్త చెప్తున్న ఫ్రెండ్స్ నాకు ఫేస్బుక్ లో ఉన్నారు. పాకిస్తాన్ లో చాలా మంచి సువార్త చేయబడుతుంది. పాకిస్తాన్ లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. చాలా పెద్ద క్రూసేడ్లు, అంటే పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి. ఇండియాలో లక్షల మందిలో వస్తున్నారేమో, పాకిస్తాన్ లో మీటింగ్ పెడితే, క్రిస్టియన్ మీటింగ్స్ పెడితే చాలా లక్షల మంది వస్తున్నారు. పాకిస్తాన్ లో కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. మనం అనుకుంటున్నాము రాకడ వచ్చేస్తుంది, ఇంకా మారాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నీకు కనిపించకపోవచ్చేమో, నీకు ఓన్లీ నూతిలో ఉన్న కప్పలా ఉన్నావేమో నువ్వు. అంటే నుయ్యి ఉంటది, ఆ బావిలో కప్పకి ఏంటంటే దాని చుట్టూ ఉన్నది మాత్రమే ప్రపంచం, బయట ఉన్నది ఏమి కనిపించదు. మనకు కూడా మన చుట్టూ ఉన్నది మాత్రమే ప్రపంచం, ఇంక బయటది ఏది సంబంధం లేదు.
అందుకే చిన్న చిన్న సంఘటనలను బట్టి, చిన్న చిన్న వాటిని బట్టి రాకడ వచ్చేస్తుంది, ఆ ప్రభు రాకడ వచ్చేస్తుంది, అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్దని దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలి కదా. మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మత్తయి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. మత్తయిని యేసు ప్రభు బాగుపరిచాడు. మత్తయిని యేసు ప్రభు చేంజ్ చేశాడు. మత్తయిని కంప్లీట్ గా యేసయ్య తన శిష్యుడి కింద మార్చి తన సువార్తను ప్రకటించే వ్యక్తిగా మార్చాడు. మత్తయి రాసిన సువార్త అని మొట్టమొదటిగా మనం చూస్తున్నాము. మనుషులందరూ కూడా మత్తయిని ఏ విధంగా మాట్లాడారంటే, పాపి కంటే ఘోర పాపిగా అక్కడ వాళ్ళు మాట్లాడితే, యేసు ప్రభు మత్తయిని ప్రపంచానికి యేసు ప్రభును పరిచయం చేసే సువార్తికుడిగా మత్తయి రాసిన సువార్తని మొట్టమొదటి బైబిల్లో పెట్టాడు. కొత్త నిబంధనలో మనుషులు నిన్ను ఎలా చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ యేసయ్య నిన్ను చాలా ధన్యుడిగా, ఘనుడుగా, దేవుని ప్రియ కుమారుడిగా, కుమార్తెగా, ఉన్నతమైన విలువలు కలిగిన వాడిగా యేసు ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు. నీ కుమారుడు ఉంచబోతున్నాడు, నీ కుమార్తె ఉంచబోతున్నాడు, నీ కుటుంబంలో అందరినీ ఉంచబోతున్నాడు. ఈ మత్తయిని దేవుడు ఎక్కడికి సువార్తకు పంపించాడంటే తెలుసా? ఇథియోపియా. ఈ మత్తయి వాళ్ళ తమ్ముడిని, బ్రదర్ని, జేమ్స్ ని పెర్షియా, వీళ్ళు ఎక్కడ చనిపోయారంటే ఇథియోపియాలో చనిపోయారు మత్తయ్య. పర్షియాలో జేమ్స్ చనిపోయాడు. సువార్త చెప్తూ వీళ్ళు చనిపోయారు. ఇథియోపియా, ఇప్పుడు ఇథియోపియా అంటే తెలుసు కదా, ముస్లిం కంట్రీ. అప్పుడు కూడా ఇథియోపియా అంటే తెలుసు కదా, ఇథియోపియన్లు అంటే అప్పుడు దేవుని తెలియని ప్రాంతం అదంతా కూడా. అటువంటి దేశానికి మత్తయిని పంపించారు. మత్తయి యేసు ప్రభు దగ్గరికి రాలే, యేసు ప్రభువే మత్తయి దగ్గరికి వచ్చాడు. అటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మత్తయిని దేవుడు పంపించాడు. ఇప్పుడు ఇరాన్ ఎంత గొప్ప, మనకు తెలుసు. అంతెందుకు, భారతదేశంలో తీసుకోండి, పంజాబ్ అనే రాష్ట్రము మన తెలిసినప్పుడు ఓన్లీ సిక్కులు మాత్రమే ఉంటారని. ఇప్పుడు చూస్తే భారతదేశంలో సువార్త ఎక్కువగా ఎవరి ద్వారా ప్రకటించబడుతుందంటే పంజాబీల వల్ల మాత్రమే ఎక్కువ సువార్త ప్రకటించబడుతుంది. పంజాబ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ మందే దేవుని సువార్తను ఇండియా వైపు ప్రకటిస్తున్నారు. పంజాబ్ వాళ్ళు, పంజాబ్ నుంచి హర్యానా వచ్చింది, పంజాబ్ నుంచి రాజస్థాన్, పంజాబ్ నుంచి చండీగఢ్, పంజాబ్ నుంచి అటు ఉత్తరప్రదేశ్ వెళ్తుంది, పంజాబ్ నుంచి అటు కాశ్మీర్ వెళ్తుంది, పంజాబ్ నుంచి బీహార్ వెళ్తుంది. నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశం అంతటిలో కూడా దేవుని సువార్తని బలంగా ప్రకటిస్తుంది ఎవరంటే పంజాబ్ రాష్ట్రానికి చెందిన దేవుని పిల్లలు, దేవుని కుమారులు. ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడులో కాదండి, ఇప్పుడు క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది పంజాబ్ లో. వాళ్ళు సిక్కులు చాలా మతపరంగా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు ఆయన సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు అటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నప్పుడు మనం ఎందుకు అన్యుల్ని ఆ విధంగా చూడాలి? విగ్రహారాధన చేసే వాళ్ళని మనం ఎందుకు భయంకరులుగా, పాపులుగా, దుర్మార్గులుగా చూడాలి? యేసు ప్రభు చూస్తున్నాడా? కాదు కదా. మనం కూడా ఈరోజు యేసు ప్రభు స్టైల్లో, యేసు ప్రభువుని అనుకరిస్తూ, యేసు ప్రభువు లాగా వాక్యం చెప్పడానికి, ఒక మాట చెప్పడానికి సిద్ధపడండి. ప్రేయర్ చేయండి వాళ్ళ కోసం. వాళ్ళు నరకంలోకి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేదని చెప్తున్నావు, కానీ ఇంటి చుట్టూ విగ్రహాలు, ప్రతి నెలలో వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళి గుండు కొట్టించుకుని వస్తారు, ప్రతి సంవత్సరం వెళ్ళి గుండు కొట్టించుకుని వస్తారు, మొక్కులు తీర్చుకుని వస్తారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తున్నావా? చెప్పే అవకాశం కోసం యేసయ్యని అడిగే రోజు. అది నీ ఇంట్లోనే ఉన్నారా? యేసు ప్రభుని అసహించుకునే వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళని అసహించుకోకు. యేసు ప్రభుని వాళ్ళని అసహించుకున్నా వాళ్ళు నువ్వు అసహించుకోకు, ప్రేమించు. వాళ్ళకి తెలియదు నిజమైన దేవుడు అంటే ఏంటో, నిజమైన యేసయ్య అంటే ఏంటో తెలియదు. కానీ
ఇలా చేయమన్నానని వాళ్ళతో కలిసి మాత్రం బిజినెస్ చేయొద్దు. ఓకే, అన్యులతో ఎందుకు చేయొద్దు అనేది తర్వాత మీకు చెప్తాను. వాళ్ళతో కలిసి బిజినెస్ చేయండి. వాళ్ళు మారితే వాళ్ళతో కలిసి బిజినెస్ చేయండి అన్యులతో. యేసు ప్రభు నా వెంటరా అని చెప్పిన వెంటనే మత్తయి మారిపోయాడు. కంప్లీట్ గా మారిపోయిన తర్వాత యేసు ప్రభు మత్తయిని ఆయన శిష్యుల్లో, జేమ్స్ ని ఆయన శిష్యుల్లో ఒకటిగా చేర్చుకొని వాళ్ళ ద్వారా సువార్తను ప్రకటించారు. ఎంత గొప్ప సక్సెస్ అండి. డబ్బులు మాత్రమే కనిపించే వ్యక్తులు వీళ్ళకి, ఓన్లీ డబ్బు మాత్రమే కనిపిస్తుంది. అటువంటి వ్యక్తులకి దేవుడు డబ్బు కనిపించడం తీసేసి దేవుని ప్రేమను కనిపించే విధంగా యేసయ్య చేశాడు. ఎంత గొప్పగా మార్చాడు. ఏం మాట్లాడాడు ఈయన అక్కడ? ఏం మాట్లాడాడు? ఇంకా దేవుని పిల్లలు కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ 18వ వచనం అక్కడ అంటున్నా, అక్కడే చాలా మంది యోహాను శిష్యులు కూడా ఉన్నారు. 18వ వచనం చూడండి, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. వారు వచ్చి యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరేంటి? అక్కడ ఒక గొప్ప విందు జరుగుతుంది, చాలా గొప్ప విందు జరుగుతుంది. ఎందుకు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యేసుప్రభు ఎందుకు అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు? మత్తయి, అక్కడున్న జేమ్స్ వాళ్ళు మారారు కాబట్టి ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టలేదు యేసుప్రభు? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? ఎందుకంటే వాళ్ళందరూ కూడా రక్షణ అనుభవంలోకి వచ్చారు, యేసు ప్రభువుని అంగీకరించారు, యేసు ప్రభుతో పాటు ఉన్నారు, యేసు ప్రభుతో కలిసి ఉన్నారు, యేసు ప్రభు వాళ్ళ లోపల ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపల ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నీ లోపల ఉంటాడో, యేసు ప్రభు నువ్వు కలిగి ఉంటావో, నువ్వు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఆ కాంటెస్ట్ లోనే మీకు రాశాడు. అక్కడ ఉన్న పరిస్థితుల్లోనే అక్కడ ఉన్న యోహాను శిష్యులు అడుగుతున్నారు. దేవుని పిల్లలను చెప్పుకుంటున్న చాలా మంది నిన్ను క్వశ్చన్ చేస్తా ఉంటారు. నువ్వు పాపులతో ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళతో ఎందుకు వెళ్తున్నావు, వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని. ఈ కేటగిరీలో యోహాను శిష్యులు కూడా ఉన్నారు. ఎవరు? బాప్తీసం ఇచ్చే యోహాను శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు పరిసయ్యులు, అక్కడ ధర్మశాస్త్ర పండితులు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఎందుకు నువ్వు భోజనం చేస్తున్నావు, వాళ్ళతో కలిసి ఉపవాసం చేయొచ్చు కదా అని. ఒక వ్యక్తి రక్షించబడితే మనం ఏం చేస్తాం? సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ వీళ్ళేమంటున్నారు? ఉపవాసం చేయమని. అదే ఉద్దేశంతో యేసు ప్రభు అక్కడ ఏమని మాట్లాడారు తెలుసా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ చూడండి 19వ వచనం. యేసు, పెండ్లి కొడుకు తమతో ఉన్న సమయంలో పెండ్లి వారు ఉపవాసం చేస్తారా? అరే, నేను ఇప్పుడు ఒక బ్రైడ్, నేను ఒక పెండ్లి కొడుకుగా, ఇప్పుడు ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. అరే, మత్తయి దేవుడు నన్ను అంగీకరించాడు, హృదయంలో ఉన్న శాపాలన్నీ పోయి దేవుని కుమారుడిగా తను తెలుసుకున్నాడు. ఇప్పుడు సెలబ్రేట్ చేయాలా, ఉపవాసం చేయాలా? అక్కడ అదే చెప్తున్నాడు. అదే దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే, యేసు ప్రభువుని హృదయపూర్వకంగా అర్థం చేసుకుని మీరు ప్రార్థన చేయండి. బైబిల్ ఎంత మధురంగా ఉంటుందో. యేసు ప్రభు ఇక్కడ ఎందుకు మాట్లాడాడు? అక్కడ యోహాను శిష్యులు అడిగారు, పరిసయ్యులు అడిగారు, పండితులు అడిగారు, ధర్మశాస్త్రం వాళ్ళు అడిగారు. అడుగుతున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, పెండ్లి కొడుకు తమతో ఉన్న సమయంలో పెండ్లి వారు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు. పెండ్లి కొడుకును వారి దగ్గర నుంచి తీసుకుని వెళ్లే సమయం వస్తుంది, ఆ రోజుల్లో ఉపవాసం చేస్తారు. ఇక్కడ నేను వాళ్ళ లోపల ఉన్నాను, నా ద్వారా వాళ్ళు రక్షించబడ్డావని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేను వీళ్ళ లోపల ఎప్పుడు లేనని అనుకుంటామో అప్పుడు వీళ్ళందరూ ఉపవాసం చేస్తారు. మీరు కంగారు పడకండి, వీళ్ళు కూడా ఉపవాసం చేస్తారులే, వీళ్ళ లోపల నా యేసయ్య లేడు అనుకున్నప్పుడు ఉపవాసం చేస్తారులే అని యేసు ప్రభు వాళ్ళకి సమాధానం ఇచ్చారు. మన తప్పులు ఎత్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో దేవుని గురించి ఎక్కువ స్పెండ్ చేయి. వాళ్ళతో దేవునితో కలిసి వాక్యాన్ని ధ్యానం చేయి. అలాగే ఈ తప్పులు ఎక్కువ చూపిస్తున్న వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావా, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావా, యేసయ్య కలిగిన అభిషేకాన్ని అడిగు. యేసయ్య, నువ్వు ఏ అభిషేకం కలిగి ఒక్క మాట మాట్లాడావో
మాథ్యూతోను, జేమ్స్ తోను, నా వెంట రా అన్నావు. చాలా ధనవంతుడు. డబ్బున్న వాళ్ళు డబ్బును విడిచిపెట్టి దేవుని సువార్తను ప్రకటించడం చాలా చాలా కష్టం. కొంచెం డబ్బుంటేనే దేవుడు కనిపించట్లేదు చాలా మందికి. ఇంత డబ్బున్న వాళ్ళు ఏం చేశారు? డబ్బును విడిచిపెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. నేను అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తానంటే దేవుని సువార్తకి, దేవుని పనికి, దేవుని యొక్క పరిచర్యకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, మనీకి కాదు. డబ్బులున్న వాళ్ళతో నాకు రిలేషన్షిప్ ఉన్నా లేకపోయినా, డబ్బులున్న వాళ్ళంటే నా కుటుంబంలో అందరూ రిచ్ పర్సన్స్. మా కజిన్స్, మా బ్రదర్స్, మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా రిచ్. వాళ్ళతో ఎక్కువ నేను మాట్లాడనండి. ఏదో నా అకేషన్ సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడే అకేషన్ లో కలుస్తాను తప్ప, డబ్బులున్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలని, వాళ్ళని పొగడాలని, వాళ్ళ దగ్గర ఉండాలని, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ద్వారా నేను నాకు అసలు దేవుని యొక్క లక్షణాలు తెలుసుకున్న తర్వాత దేవునిలా, యేసు ప్రభువులా బ్రతకడం, ఆయన ఫాలో అవ్వడం నేను నేర్చుకున్నాను. ఎవరిని ఫాలో అవుతున్నావు? దేవునా, డబ్బునా? దేవుణ్ణి ఫాలో అవుతున్నప్పుడు డబ్బుని వెనకాల వస్తుంది. డబ్బును ఫాలో అయ్యావా, సాతాన్ని వెనకాల ఆటోమేటిక్ వస్తుంది. దేవుణ్ణి ఫాలో అవ్వు. మత్తయి, యాకోబు ఇద్దరు కూడా ఆ యొక్క స్థితిని, ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క డబ్బుని విడిచిపెట్టి దేవుణ్ణి ఫాలో అయ్యారు. అంటే మీ డబ్బులన్నీ విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. మనీకి వాల్యూ ఇవ్వలేదు వాళ్ళు, యేసు ప్రభువుకి వాల్యూ ఇచ్చారు. నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నావు? యేసు ప్రభువులాగా చెప్పడానికి యేసు ప్రభుని అడగండి అభిషేకం. మత్తాయిలాగా పూర్తిగా దేవుని మీద ఆధారపడడం కోసం ఈరోజు అడగండి. మత్తాయిలాగా మనీకి వాల్యూ ఇవ్వకుండా యేసు ప్రభుకి, దేవునికి వాల్యూ ఇచ్చే మనసు మనలో ఉండాలని, అటువంటి అభిషేకం ఉండాలని, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళని, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఏలెత్తి చూపించకుండా వాళ్ళకి దేవుని గురించి చెప్పే సామర్థ్యం మనకి ఇవ్వమని, వాళ్ళని ప్రేమించే సామర్థ్యం మనకి ఇవ్వమని ఈరోజు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీ శిష్యులైన మాథ్యూని, జేమ్స్ ని నువ్వు ఎన్నుకున్న విధానం చాలా గొప్పది ప్రభువా. ఒక్క మాట మాట్లాడి వాళ్ళు కలిగి ఉన్న ఆ మనీనంతటిని, ఆ పొజిషన్ ని, ఆ గర్వాన్ని, వాటన్నిటిని ఒక్క మాటతో వాళ్ళని చేంజ్ చేసి, అనీతిమంతులుగా ఉన్న వాళ్ళని నీతిమంతులుగా, పాపాత్ములుగా ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా నువ్వు మార్చావు కదా ప్రభువా. అటువంటి అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా. మా చుట్టూ ఉన్న వాళ్ళ లోపాలు ఎత్తి చూపించడం అనే ఆ క్యారెక్టర్ మాలో ఇంకా ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా నాశనం చేసి, మా చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్న దేవా నిన్ను చూడగలిగే విధంగా, మా చుట్టూ ఉన్న వాళ్ళకి నిన్ను ప్రకటించగలిగే విధంగా, పరిశుద్ధులుగా వాళ్ళని చూడగలిగే విధంగా, నీతిమంతులుగా వాళ్ళని చూడగలిగే విధంగా, వాళ్ళు నీతిమంతులుగా చూసుకోగలిగే విధంగా మా నోటిని, మా శరీరాన్ని, మా కాళ్ళని, మా చేతులని, మా కళ్ళని, మా యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఇప్పుడే అభిషేకించి నువ్వు ఉపయోగించండి ప్రభువా. మాథ్యూ అండ్ జేమ్స్ ని, వీళ్ళిద్దరిని కూడా దేవా, దేవుడంటే తెలియని దేశాలకు తీసుకెళ్లి నీ సువార్త చెప్పించావు ప్రభువా. మా దేశంలో సువార్త తెలియని ప్రాంతాలు చాలా ఉన్నాయి. విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉంది ప్రభువా. ఆ విగ్రహారాధని, ఆ యొక్క గుడులన్నీ కూడా ఇప్పుడు మేము విన్నాము, ఇరాన్ దేశంలో, అలాగే నైజీరియా లాంటి, జాంబియా లాంటి ప్రాంతంలో రెన్హార్డ్ బొంకే వెళ్ళినప్పుడు అక్కడున్న పబ్బులు నీ యొక్క చర్చెస్ కింద మారాయి. ఇదిగోనైనా ఇరాన్ లాంటి దేశంలో ప్రభువా, ఆ యొక్క మసీదులన్నీ కూడా నీ యొక్క దేవాలయాలుగా మారాయి. మా దేశంలో చాలా 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 దేవాలయాలు, హిందూ దేవాలయాలు, మసీదులు చాలా ఉన్నాయి తండ్రి. అవన్నీ కూడా నీ యొక్క చర్చెస్ కింద సంఘము అక్కడ కూర్చుని ఆరాధించే విధంగా
మార్చడానికి మాకు కూడా అటువంటి అభిషేకాన్ని దయచేయండి ప్రభువా. మేము మాట్లాడుతున్నామంటే యేసయ్య మాట్లాడుతున్నాడు అని వాళ్ళు మా గురించి నీ గురించి సాక్ష్యం చెప్పేంత అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఆ భారతదేశానికి కార్యాలు జరిగించడానికి నీ అభిషేకం మాలో నింపండి ప్రభువా, మా అందరిలో నింపండి ప్రభువా. యేసయ్య, నీ అభిషేకం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చెప్పే స్టైల్, నువ్వు ప్రార్థించే స్టైల్, నువ్వు ఆన్సర్ చేసే విధానం మాకు నేర్పించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రోజున మమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంచున్నావని ప్రభువా, పాపాత్ములుగా ఉన్న వాళ్ళని పరిశుద్ధులని చెప్పడానికి ధైర్యం మాకు దయచేయండి ప్రభువా. నిన్ను కించపరిచే, అవమానపరిచే వాళ్ళకి నీ గురించి ఒక్క మాట చెప్పి వాళ్ళని మార్చగలిగే సామర్థ్యంతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఇంకను చాలా మంది ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న ఆ లోపాలని వాళ్ళు చూసుకుంటున్నారేమో. అమ్మా, నీలో ఉన్న లోపాన్ని చూసుకోవద్దు. బ్రదర్, నీలో ఉన్న లోపాలను చూసుకోవద్దు. సిస్టర్, నీలో ఉన్న లోపాన్ని చూసుకోవద్దు. యేసు ప్రభు ఆ లోపాలు చూడట్లేదు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని మాత్రమే దేవుడు చూస్తున్నాడు. నిన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చూస్తున్నాడు. నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు, నిన్ను అవమానపరుచుకోవద్దు, నిన్ను నువ్వు నిందించుకోవద్దు. ప్రార్థనలో కూడా నీ పైన నువ్వు శాపంగా ప్రకటించుకోవద్దమ్మా. బ్రదర్, సిస్టర్, నువ్వు నీతిమంతుడివి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎన్నుకున్న దేవుని గొప్ప శిష్యుడివి, రాజులైన యాజక సమూహానివి, పరిశుద్ధ జనాంగంవి, దేవుని సొత్తైన ప్రజవి. నువ్వు ఆయన ప్రియ కుమారుడివి, ఆయన ప్రియ కుమార్తెవి. ఆయన కలిగి ఉన్న అభిషేకం అంతా కూడా ఈరోజు నువ్వు పొందుకుని ఉన్నావు. యేసయ్య, ఆ అభిషేకం వీళ్ళు పొందుకొని ఉన్నారని, ఇదిగో నువ్వే వాళ్ళతో క్లియర్ గా మాట్లాడి ఉన్నావని, ఇంకను వాళ్ళ హృదయాలు తెరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి నీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పెట్టి, దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ తర్వాత వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా, ఈ గొప్ప వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా తండ్రి, దేవా, ఈ రోజున చాలా మందికి విడుదల కలిగించే కుటుంబాలుగా వీళ్ళు మారారని, నువ్వు మార్చి ఉన్నావని, ఇదిగోనన్నా ఈ ప్రార్థన, ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించి ఉన్నావని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము, ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేసావు, ఏ విధంగా వాక్యం చెప్పావు, ఏ విధంగా దేవా మార్చావో, అదంతా కూడా నీ పిల్లలుగా ఈ రోజు ఈ వాక్యం ద్వారా మేము విన్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ వందనాలు. ఈ వాక్యం విని దేవుని సువార్తను మీరు తెలుసుకొని ఆయన ప్రేమ ద్వారా అనేక మందికి మీరు ప్రకటిస్తున్నారని, మీరు ఇప్పుడు వింటున్నారు కదా యూట్యూబ్ లో ఈ వాక్యం, మీరు వింటున్న టైంలోనే దేవుని యొక్క అభిషేకం మీకు, ఆయన గొప్ప అభిషేకం మీకు ఇచ్చాడని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ గా మీ ద్వారా లక్షల మంది బాగుపడే విధంగా యేసయ్య చేశాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు ఇంకా జూమ్ లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే, మీరు యూట్యూబ్ లోనే చూస్తున్నారు, జూమ్ లో జాయిన్ అవ్వాల్సిన చాలా మందికి ఒకవేళ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో జూమ్ అడ్రస్, జూమ్ లింక్ ఉంటది. సో మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. జూమ్ అడ్రస్ 55590909090. జూమ్ ఐడి, పాస్వర్డ్ 12345. ప్రైజ్ లార్డ్. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నా నంబర్ కి మీరు టెక్స్ట్ చేయొచ్చు. నా నంబర్ 7013069027. ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు.